విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తున్నారు. లైవ్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఏదైతే మార్చి 10వ తారీఖు నాడు మీ ఖాతాలో మీరు ఎంతైతే బ్యాంకులకు మీరు కట్టవలసిన డబ్బు ఉందో ఆ డబ్బు అంతటి కూడా 4 దఫాలుగా మీ ఇంటికి మీ అన్నగా మీ తమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి పంపిస్తారని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాదు మీరు తీసుకున్న రుణానికి ఒక్క పైసా వడ్డీ లేకుండా ప్రతి నెల ప్రతి సంవత్సరం పెన్షన్ గా ప్రతి నెల బ్యాంకులకు మీకు కట్టి ఒక్క పైసా కూడా మీకు చక్కెర వడ్డీ లేకుండా అంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. రైతన్నకి ఏదైతే ఇవాళ మన చిత్తూరు ప్రాంతంలో మన అందరికీ కూడా ఇంకా మిగిలిపోయే 5% తోటపల్లి కాలువల్ని మరి పూర్తి చేయలేని మరి ఇవాళ దత్తమ్మ ప్రభుత్వం ఏది ఉందో మీరేమి భయపడకలే. మీ అన్నయ్య మీ తమ్ముడిగా మీ సోదరుడిగా మీ ఈ ప్రాంతంలో సమస్యలు తెలిసిన వాడిగా నేను బాధ్యత తీసుకొని 5% పండి ప్రతి గ్రామానికి పిల్లకాయలు కట్టించి మీ పంటలు మూడు పంటలుగా పండేటట్లు నేను చేస్తానని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళ ఇది కార్యక్రమం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పెద్దలు కార్యకర్తలు వాళ్ళు చూసి ఇవ్వలేక వాళ్ళు ఆవాకులు మాట్లాడుతూ వాళ్ళు ఏకవచనంతో మాట్లాడుతూ వాళ్ళ భాషను చూస్తుంటే ప్రజాస్వామ్య సిగ్గుపడిన రీతిలో ఇవాళ ఉంటున్న పరిస్థితులు. అటువంటి వాళ్ళు తగిన శ్వాస చెప్పాలి, తగిన బుద్ధి చెప్పాలి, తగిన ఆసనమైంది. కాబట్టి రేపు జరుగుతున్న ప్రజా పోరాటంలో రేపు జరుగుతున్న ఈ కుల సంఘం క్షేత్రంలో ఇవాళ ఈ యుద్ధంలో మీరు తప్పకుండా మీకు ఇచ్చే 2 ఓట్లని ఫ్యాన్ గుర్తు మీద వేయండి. ఒకటి నాకు, రెండోది పెద్దబాబుకి వేసి ఇద్దరు కూడా అక్కడ విజయాన్ని చేకూర్చుకుని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్ ముఖ్యమంత్రి చేసి మనతో పాటు సమస్యని తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మన గుర్తు మీకు ఇచ్చే 2 ఓట్లని ఫ్యాన్ గుర్తు వేసి విజయం చేకూర్చాలని మీ అందరికీ మనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, మరి ఈరోజు 4 మండలాల నుంచి వచ్చినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరికీ కార్యకర్తలకు